హలో గాయ్స్, అక్కినేని యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా, యంగ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో మన బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీనే తండేల్. ఇక ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుండే ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. మరి అంత భారీ హైప్ తో రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి షో నుంచే సూపర్ టాక్ వచ్చింది. మరి అలాంటి ఈ సినిమా రిలీజ్ అయిన 11వ రోజుతో పోల్చితే 12వ రోజు వర్కింగ్ డే లో ఎంత ఆక్యుపెన్సీ నమోదవుతుంది, అలాగే 12వ రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, ఇలాంటి సింప్లీ షార్ట్ వీడియోలు కావాలంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ ని కంపల్సరీ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక మన టాపిక్ లోకి వెళ్తే, తండేల్ సినిమా రిలీజ్ అయిన 11వ రోజుతో పోల్చితే 12వ రోజు వర్కింగ్ డే కావడం వల్ల మార్నింగ్ షోలకి 40% రేంజ్ లో ఆక్యుపెన్సీ తక్కువగా నమోదవుతుంది. అలాగే ఫస్ట్ షో మరియు సెకండ్ షోకి ఈ ఆక్యుపెన్సీ 30% రేంజ్ లో తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వస్తున్న ఆక్యుపెన్సీతో మనం చూస్తే ఈ సినిమాకి 12వ రోజుకి గాను 80 లక్షల నుంచి 1.1 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం కల్పిస్తుంది. అలాగే ఆఫ్లైన్ లో టికెట్ సేల్స్ ఎక్కువగా జరిగితే ఈ కలెక్షన్స్ కొంచెం మారే అవకాశం ఉంది. ఇక ఏది ఏమైనా కానీ ఈసారి మాత్రం తండేల్ సినిమాతో నాగచైతన్య 100 కోట్ల క్లబ్ లో చేరి దుమ్ము లేపుతున్నాడనే చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, తండేల్ సినిమా చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.